హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో బెంగళూరు స్పెషల్ అయినటువంటి ఖాళీ దోసతో మీ ముందుకు వచ్చానండి. సో ఈ దోశ అయితే చాలా టేస్టీగా బాగుంటుంది. మనం రెగ్యులర్గా ఇంట్లో దోశలు వేసుకుంటాం కదా, ఆ టైప్ కాకుండా కొంచెం వెరైటీగా బాగుంటుందన్నమాట. తిన్నా కొద్దీ తినాలనిపిస్తుందండి ఈ దోశ అయితే. సో తప్పకుండా మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, చాలా టేస్టీగా బాగుంటాయి అన్నమాట. ముందుగా దానికోసం ఒక గిన్నెను తీసుకొని ఒక గ్లాస్ వరకు రైస్ని తీసుకున్నానండి. సో ఈ రేషన్ రైస్ అండి, రేషన్ రైస్ని మాత్రమే తీసుకోండి. మామూలుగా సన్న బియ్యం తీసుకున్నారంటే దోశ అనేది గట్టిగా వస్తుందన్నమాట, ఇది సాఫ్ట్గా రాదనమాట. సో ఇవి రేషన్ బియ్యం అండి. సో ఒక గ్లాస్ వరకు రేషన్ బియ్యం తీసుకున్నాను. ఒకవేళ రేషన్ బియ్యం కానీ లేనట్లయితే మనకి సూపర్ మార్కెట్స్లో కానీ ఏ గ్రోసరీ షాప్లో కానీ అవైలబుల్గా ఉంటాయండి. దోశల బియ్యం అంటే ఇస్తారనమాట. కొంచెం లావుగా ఉండేవి తీసుకోవాలన్నమాట. సో ఆ తర్వాత పావు గ్లాస్ వరకు మినపగుళ్ళను కూడా యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఒక పావు స్పూన్ వరకు మెంతుల్ని కూడా యాడ్ చేసుకొని వీటిని ఒక 2-3 సార్ల వరకు శుభ్రంగా కడగండి. ఒక 2-3 సార్ల వరకు శుభ్రంగా కడిగి మళ్ళీ తాగే నీళ్ళను, మంచినీళ్ళను పోసుకొని ఇప్పుడు 5-6 గంటల పాటు నానబెట్టుకోవాలండి. నేను ఇక్కడ 5 గంటల పాటు నానబెట్టుకున్నాను బియ్యంని. అండ్ ఈ గిన్నెని పక్కన పెట్టుకొని మళ్ళీ వేరొక బౌల్ని తీసుకొని ఇందులోకి 3 గ్లాసుల వరకు ఈ మరమరాలను యాడ్ చేసుకోండి. వీటినే పఫ్డ్ రైస్ అంటారు కదా, సో కొన్ని ప్లేసులలో బొరుగులని కూడా అంటారండి. ఇవి 3 గ్లాసుల వరకు యాడ్ చేసుకోండి ఈ మరమరాలు. అండ్ నేను ఇక్కడ గుడ్ లైఫ్ మరమరాలు తీసుకున్నాను అనమాట. అంటే సూపర్ మార్కెట్లో తీసుకున్నానండి. నాకు ఈ ప్యాకెట్ 20 రూపీస్ ఏమో పడింది అనమాట. సో వీటిని కూడా వాటర్ యాడ్ చేసుకొని కొంచెం నెమ్మదిగా కడుక్కోండి. ఎందుకంటే ఈ మరమరాలలో కొంచెం మట్టిలాగా ఫామ్ అవుతాయి అన్నమాట అడుగున. ఎందుకంటే ఈ మరమరాలు మట్టిలోనే కదా ఫ్రై చేస్తారు. సో అందుకనే నెమ్మదిగా కలుపుకొని వాష్ చేసుకోండి 2 టైమ్స్ వరకు. ఆ తర్వాత కొన్ని మరమరాలు మునిగేటట్లుగా వాటర్ని యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువగా యాడ్ చేసుకోవద్దు. సో ఇవి నానిపోతే మనకి వాటర్ని అంతా కూడా పీల్చేస్తాయి కాబట్టి కొన్ని యాడ్ చేసుకొని ఇది కూడా పక్కన పెట్టుకోండి. మనకి 5 గంటల పాటు నానితే సరిపోయిద్దండి. 5 గంటల తర్వాత నేను చూపిస్తున్నాను. మనకి పప్పులు, రైసు అండ్ మరమరాలు కూడా చక్కగా నానిపోయాయండి. సో ఇప్పుడు వీటిని మనం గ్రైండ్ చేసుకోవాలి. నేను ఇక్కడ మిక్సీ జార్లోనే చూపిస్తున్నానండి. సో గ్రైండర్ అనేది అందరి దగ్గర అవైలబుల్గా ఉండకపోవచ్చు, అందుకనే మిక్సీ జార్లోకి ఈ పప్పుల్ని యాడ్ చేసుకోండి. నేను ఒకేసారి మనకి మిక్సీ జార్లో మెదగదు కాబట్టి నేను 2 సార్లుగా గ్రైండ్ చేసుకున్నాను మిక్సీ జార్లోనే. సో పప్పులు, బియ్యం కొన్ని వేసుకొని మరమరాలు కూడా కొన్ని వేసుకొని కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని చాలా మెత్తగా వెన్నలాగా గ్రైండ్ చేసుకోవాలండి. సో మనకి గ్రైండ్ చేసుకునే విధానంలోనే ఉంటుందన్నమాట. చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చేత్తో చూస్తున్నారు కదా, చేత్తో చూపిస్తుంటే చాలా మెత్తగా ఉండాలన్నమాట. సో ఇలా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి యాడ్ చేసుకోండి. సేమ్ ఇదే విధంగా మిగతా పప్పులు, మరమరాలను కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మరీ ఎక్కువగా వాటర్ని యాడ్ చేసుకోవద్దండి, ఎందుకంటే మరమరాలలో ఆల్రెడీ వాటర్ ఉంటాయి కాబట్టి కొంచెం చూసి యాడ్ చేసుకోండి. చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. అండ్ ఇప్పుడు వీటిని ఒకసారి బాగా చేత్తో కలుపుకోవాలండి. ఇలా పిండిని నేనైతే ఇక్కడ నైట్ గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి. ఇలా ఒకసారి బాగా ఒక 3-4 నిమిషాల పాటు కలిపారంటే మనకి పిండి అనేది ఫర్మెంటేషన్ బాగా అవుతుందండి. సో అందుకనే ముందు రోజు నైటే నేను ఇక్కడ బాగా కలిపేసుకొని ఇంకా బయటనే పెట్టేశాను అనమాట. ఫ్రిడ్జ్లో అవసరం లేదండి, బయట పెట్టేసుకోండి. పిండి చూసారు కదా ఇలా బుడగల్లాగా రావాలన్నమాట, అప్పుడే మనకి పర్ఫెక్ట్గా గ్రైండ్ అయినట్టు. సో దీన్ని ఇంకా నైట్ అంతా కూడా అలా వదిలేసాను. సో ముందు రోజు బ్రేక్ఫాస్ట్ కోసం నేను నైటే గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి. ఇది ఎర్లీ మార్నింగ్ ఇంకా పిండిని చూపిస్తున్నాను చూడండి. పిండి బాగా ఫర్మెంటేషన్ అయిందనమాట. సో ఇప్పుడు ఈ పిండిలోకి సాల్ట్ని యాడ్ చేసుకోండి. పిండి కన్సిస్టెన్సీ తగ్గట్టుగా కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకొని ఇప్పుడు ఒకే డైరెక్షన్లో కలపాలండి. పిండిని ఎలా పడితే అలా కలపకుండా ఒకే డైరెక్షన్లో కలుపుకోండి, నెమ్మదిగా కలుపుకోండి. అండ్ ఇలా కలపడం వలన పిండిలో ఏర్పడిన ఎయిర్ గ్యాప్స్ అనేవి పోకుండా ఉంటాయన్నమాట. అప్పుడు దోశలు సాఫ్ట్గా వస్తాయన్నమాట, గట్టిగా రాకుండా. సో మనకి పిండి అయితే రెడీ అయిపోయింది. ఇంకా దోశను ఎలా వేయాలో చూపిస్తానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ బాగా హీట్లో ఉండాలి. సో పైన కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకొని స్ప్రెడ్ చేసుకోండి ప్యాన్కి. ఆ తరువాత పిండిని
గరిటెతో ఒక 2 గరిటెల వరకు తీసుకున్నాను. పిండిని పల్చగా అనకుండా ఇలా కొంచెం సెట్ దోసలాగా వేసుకోండి. చాలా టేస్టీగా బాగుంటాయి. అండ్ ఇక్కడ దోస పైన చూసారా బబుల్స్ ఎలా ఫామ్ అయ్యాయో, ఇలా రావాలన్నమాట. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా దోస పిండి ఫర్మెంటేషన్ అయిందని అర్థం అండి. సో పిండి పైన కొంచెం తడారిన తర్వాత ఆయిల్ని ఇలా స్ప్రెడ్ చేసుకోండి. సో దోస చూసారు కదా, అండ్ ఒకవైపు రోస్ట్ అయిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకొని కొంచెం ఒక 2 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోండి. అండ్ ఈ దోస చాలా టేస్టీగా వెరైటీగా బాగుంటుందండి. మనం మరమరాలను యాడ్ చేసాం కాబట్టి ఒకసారి ట్రై చేయండి, మీరు కూడా తప్పకుండా నచ్చుతుంది మీకు కూడా. అండ్ ఇలా రెండో వైపు కూడా కాలిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. సేమ్ అదే విధంగా వేసే ముందు మళ్ళీ కూడా కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని ఇలా కొంచెం సెట్ దోసలాగా వేసుకోండి, మరీ పల్చగా అనకుండా. అండ్ మీకు ఒకవేళ ఉల్లిపాయ ఫ్లేవర్ నచ్చిద్ది అనుకుంటే దీనిపైన ఆనియన్స్ కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఇలా సెట్ దోసలాగానే వేసుకున్నాను. బెంగళూరులో వేసే ఫేమస్ అయిన కాళీ దోసను చూసారు కదా, మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుంది. అండ్ ఈ దోసలు చూసారా చాలా సాఫ్టీగా చాలా టేస్టీగా బాగున్నాయండి. నేను ఈ దోశలోకి కాంబినేషన్ పల్లీ చట్నీ తీసుకున్నాను. అండ్ చాలా టేస్టీగా బాగున్నాయి, తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతాయండి. దోశల పైన ఆయిల్ని స్ప్రెడ్ చేశాను కదా, కావాలంటే నెయ్యిని కూడా వేసుకోవచ్చండి. చిన్నపిల్లలకి వేసి ఇవ్వాలంటే నెయ్యిని వేశారంటే చాలా బలంగా ఉంటారు, అలాగే టేస్ట్ కూడా బాగుంటాయండి. సో నేనైతే ఇక్కడ ఆయిల్ని వరకు వేశాను. అండ్ వీడియో చూసారు కదా ఫ్రెండ్స్, వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి. అండ్ మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. బాయ్ బాయ్.